విజన్ ఉంటే సరిపోదు, మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి. నిరంతరం శ్రమ చేయాలి. అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు. ఏ సంక్షోభం వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే అది సాధ్యమవుతుంది. అందుకే ఈరోజు నేను 9వసారి ఎమ్మెల్యేగా అయ్యాను. అంటే 45 సంవత్సరాలు. ఇక్కడుండే స్పీకర్ని మీరు చూస్తే ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అయ్యాడు. ఇంకొక పక్క నేను 30 సంవత్సరాల్లో మంత్రి అయ్యాను. 45 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా. 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. నేను ఫస్ట్ టైం అన్నా అటు ఇటు అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్. ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఈరోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తూ ఉంది, ఆత్మవిశ్వాసం కనపడుస్తూ ఉంది. మా ఎమ్మెల్యేలు చాలామందిని చూశారని తడబడేవాళ్ళు, మీరు ఒక్కరు కూడా తడబడడం లేదు. నేను పైన కూర్చొని వాచ్ చేస్తూ ఉన్నా, నేను అదే పనిగా అందరినీ చూశాను. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మీ కాన్ఫిడెన్స్కి మరొక్కసారి అభినందిస్తున్నా. మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది.